ఈ వీడియోలో నేను చెప్పే విషయం ఏమిటంటే, ఒక హాస్టల్‌లో జరిగిన నిజమైన సంఘటన. ఈ వీడియో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రం ఉన్నప్పుడే చూడండి. ఎందుకంటే ఇది ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన. ఇద్దరు ఫ్రెండ్స్ శ్రీకాంత్, మాధవ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న స్ స్కూలింగ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. వాళ్ళు కలిసి చదువుకున్నప్పుడు 10థ్ వరకు చదువుకున్నాక ఇంటర్మీడియేట్ కూడా ఒక రెసిడెన్షియల్ హాస్టల్‌లో చదువుకొని మంచి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకొని ఇంజినీరింగ్ చేద్దామని ఇద్దరు అనుకున్నారు. అది కాస్త వాళ్ళు ఒక పేరు పొందిన ఒక మంచి హాస్టల్‌లో జాయిన్ కావడానికి రెసిడెన్షియల్ హాస్టల్‌లో జాయిన్ కావడానికి ఇద్దరు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నాక ఆ హాస్టల్‌లో జాయిన్ అయ్యి యథావిధిగా మంచిగా రోజు స్టడీ అవర్‌కి వెళ్ళడం, అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చడం, చూడడం, బయటికెళ్ళడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఇంకొన్ని నెలలైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోవచ్చింది. అప్పుడే అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో వాళ్ళిద్దరిలో ఆ సంఘటన వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ కూడా ఏర్పడడం సాగింది. ఎందుకంటే ఆ సంఘటన అనేది ఎంత భయంకరంగా జరిగింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏంటిదంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, మాధవ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళిద్దరిని బయటకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు అట్లనే టైం ఉంది కదా అని చెప్పి సినిమా కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అయిపోయాక వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ తిరుగు ప్రయాణం హాస్టల్‌కి బయలుదేరారు. ఒక ఆటోలో. ఆటోలో దిగాక హాస్టల్ చేరుకున్నాక వాళ్ళు లాస్ట్ మూమెంట్‌లో వినడం వల్ల అది కాస్త ఫుడ్డు తినేసి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళేం నిర్ణయించుకున్నారు, వాళ్ళు హాస్టల్‌లో ఉండి రూమ్‌లోనే పడుకుందాం అనుకున్నారు. ఎందుకంటే అటు బయటికెళ్ళొచ్చాక కొంచెం ఇద్దరు టైర్డ్‌గా ఫీల్ అయ్యారు. ఆ టైర్డ్‌గా ఫీల్ అయ్యడం వలన మనం స్టడీ వరకెళ్తే ఇప్పుడు ఏం చదివినని బుర్రకెక్కకపోవచ్చు, ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, ముఖ్యంగా నిద్రొస్తుందని ఇక్కడనే సేద తీరుదాం అనుకోని రూమ్‌లోనే పడుకుందామని డిసైడ్ అయ్యారు. వీళ్ళొచ్చేలోపు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రూమ్‌మేట్స్ వాళ్ళందరూ స్టడీ వరకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అప్పుడు వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే రూమ్‌లో పడుకుంటే మనకి ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు. వార్డెనే రావచ్చు, లేక ప్రిన్సిపల్ సార్ గానీ, పీటీ సార్ గానీ ఎవరైనా ఎంక్వైరీకి వస్తే, ఇన్స్పెక్షన్‌కి వస్తే ఇబ్బంది అవుతుంది. మనం పట్టుబడితే మాత్రం ఇది కాస్త మన పేరెంట్స్‌కి మనం చేరిపోతుంది ఈ విషయం. మళ్ళా హాస్టల్‌లో కూడా బ్యాడ్ అయిపోతామని ఏం చేద్దామని ఇద్దరు ఆలోచించుకుంటున్నారు. బ బెడ్స్ కింద పడుకుంటే అనుకోకుండా వాళ్ళొచ్చి ఎవరైనా గమనించి చూస్తే ఇంకా అది చాలా ఒక చెడు రూపంలో వాళ్ళ పేరు పోతుందని అందుకనే భూమిలో కూడా ఉండొద్దనుకొని వేరే చోటు ఎవరికీ కనపడకుండా ఇద్దరికీ ఎలాంటి సమస్య లేకుండా ఒక చోటు ఎంచుకున్నారు. ఆ చోటు ఎంచుకోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఆ చోటు అనేది అంత మంచి చోటు కాదది. చాలా ప్రమాదకరమైన చోటు అనేది వీళ్ళకు తెలియదు. అందులో చదువుకునే పిల్లలకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ చోటు అనేది బిల్డింగ్‌కు వెనకాల ఉన్న భాగం వలన ఆ చోటు అనేది ప్రమాదకరమైన చోటుగా రాష్ట్రంలో ఒక పేరు పొందింది. కానీ వీళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరిగిన అనుభవం గానీ ఎప్పుడూ వీళ్ళతో పంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం వలన ఈ సమస్య అనేది అక్కడ తలెత్తింది. ఇదివరకు హాస్టల్‌లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న పిల్లలు మానసికంగా ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకునే కూడా సంఘటనలు జరిగాయి. అవి బయటకు రాకుండా హాస్టల్‌లోనే తొక్కిపెట్టారు. అలా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని జరిగిన సంఘటనల వలన ఆ హాస్టల్ వల్లే ఎవరైతే ఉన్నారో చనిపోయి ఆ ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్ వెంబడి తిరుగుతూ ఇలాంటి సమయంలో రాత్రి సమయంలో కొన్ని వింత శబ్దాలు కొన్ని అలాంటివి వినబడుతూ జరుగుతుంది. కావున ఈ ఫ్రెండ్స్ వీరిద్దరూ ఏమని అనుకున్నారంటే ఆ హాస్టల్‌లో మనం ఈ రూము ఏదైతే ఉందో వాళ్ళు ఉండే రూమ్ వెనకాల మనం వెళ్ళి కూర్చొని అని అనుకుని డిసైడ్ అయ్యారు ఇద్దరు. మీరు చూస్తున్నారు ఈ ఫోటోలో, ఆ ఫోటోలో ఎందుకు పెట్టాను అంటే వాళ్ళ ఫ్రెండ్ పడుకున్నప్పుడు అలాంటి ఆత్మలొచ్చి
అతన్ని భయపెడుతున్నాయి కనుక అందుకే ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి కాబట్టి శ్రీకాంత్‌కు అందుకే తన ఆరోగ్యం బాలేక చని ఇక్కడ ఉంటే నా ఆరోగ్యం పాడైపోయి ప్రాణానికి ప్రమాదం అని చెప్పి హాస్టల్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసే ఈ ఫోటో అదే ఇది హాస్టల్, బాయ్స్ హాస్టల్. వాళ్ళు యథావిధికంగా ఫుడ్ తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ స్టడీ అవర్‌కి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కూడా స్టడీ అవర్‌కి వెళ్ళి అనుకున్నారు కానీ తినేసి రూమ్‌లోనే ఉండిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్టడీ అవర్‌కి వెళ్ళి చదువుకోవడానికి పూర్తయ్యాక నైటు 10:30, 11 వచ్చే టైం పడుతుందని చెప్పి వాళ్ళు ఆ రూమ్ నుండి బయటకు దిగేసి వాళ్ళ సజ్జ మీద కూర్చున్నారు. కూర్చోవడంక ఒక దూరం నుంచి ఒక దెయ్యం లాంటి ఒక ఆనవాళ్ళు కనపడుతున్నాయి వాళ్ళకు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఒక శ్మశాన వాటిక ఉంది గనుక, ఆ శ్మశాన వాటిక వల్లనే వీళ్ళు అది గమనించుకోకుండా రాత్రి వేళలో అటు దిగడం వల్ల ఇలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళు. వాళ్ళక్కడ చూసింది ఏంటి అంటే ఒక దెయ్యం రూపంలో ఉన్న కాముడు భూతం. ఆ భూతం అనేది అది నైట్ అయిందంటే చాలు 10:30, 11 ప్రాంతం నుంచి పొద్దున 3, 4 గంటల ప్రాంతం వరకు సంచరిస్తూ ఉంటుంది అని తర్వాత సమాచారం తెలిసింది. అది ఎలా తెలిసింది అంటే ఆ హాస్టల్‌లో ఉన్న సీనియర్స్‌ని అడగగా అక్కడ దగ్గరలో ఉన్న ఆ గ్రామం సంబంధించిన వాళ్ళు కూడా ఈ హాస్టల్‌లో చదువుకోవడం వలన వాళ్ళ వలన ఈ సమాచారం అనేది తెలియడం జరిగింది. ఈ విషయం ముందే తెలిసుంటే ఈ శ్రీకాంత్ గాని, మాధవ్ గాని వాళ్ళు వాళ్ళ రూమ్ సంబంధించిన కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీలో నుంచి బయటకు దిగి ఆ సజ్జ మీద కూర్చునేవాళ్ళు కాదు. అలా అక్కడ కూర్చోవడం వలన వాళ్ళ వార్డెన్ నుంచి, వాళ్ళ సార్ నుంచి ఎస్కేప్ అయ్యాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఇంతగానో ప్రమాదం ఎదుర్కోబోతున్నారు అనేది వాళ్ళకు తెలియదు. మనం ఒకటి తలుస్తే ఆ దేవుడు ఒకటి తలుస్తాడంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. వీళ్ళు వాళ్ళ సార్ నుండి, వాళ్ళ వార్డెన్ నుంచి తప్పించుకున్నాం అనుకున్నారు కానీ, అసలు పరీక్ష ఇప్పుడు ఎదురుకాబోతుందా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎదురుగా ఒక ఆకారం వస్తుంది అని మాధవ్ గమనించాడు. శ్రీకాంత్ ఏమో భయపడుతూ ఏం చేద్దాం మామ లోపలికెళ్దాం అంటే సార్లు వాళ్ళు, వార్డెన్ వాళ్ళు రౌండ్స్ కూడా వేస్తున్నారు. మనం పట్టుబడేలా ఉన్నాం మామ అని శ్రీకాంత్ ఒకటే భయపడుతూ ఉన్నాడు. మాధవ్ మాత్రం మామ నువ్వు భయపడనండి నేనొకటి చూపిస్తా. నువ్వు గమనిస్తే గాని నీకు అది ఏర్పడదు. చూడు మామ నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి, నువ్వు గమనిస్తున్నావా అక్కడ దూరం నుండి చూడు. ఒక ఆకారం, ఒక దెయ్యం లాంటిది మన సైడ్ వస్తుంది గమనించు మిత్రమా అని చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ వెంటనే గమనించేసరికి ఆ దెయ్యం అనేది నిప్పులు చిమ్ముకుంటూ ఒకటే వేగంగా వీళ్ళ వైపు రావడం మొదలైంది. ఎందుకంటే ఒక ఆత్మకే తెలుస్తుంది. ఎక్కడ ఉన్నది ప్రాణం ఉన్న జీవి అనేది ఆత్మకు తప్ప, దేవుడికి తప్ప ఇంకెవ్వరు పసిగట్టలేరు. ఆ ఆత్మ పసిగట్టింది కనుక వీళ్ళని చూసి వీళ్ళ వైపు రాగగా ఆ ఆత్మ అనేది వీళ్ళకు ఎదురుగా వచ్చి వీళ్ళని ఆహ్వానించుకో టైంకి మాధవ్ వెంటనే తొందరగా కిటికీ ఓపెన్ చేసి రూమ్‌లోకి వెళ్ళగా ఆ ప్రభావం అనేది శ్రీకాంత్ మీద పడడం జరిగింది. శ్రీకాంత్ మీద పడ్డ ప్రభావం శ్రీకాంత్‌కి ఏర్పడలేదు. శ్రీకాంత్ తర్వాత నైటు 1:00 అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అప్పటికే 11 అయ్యేసరికి స్టడీ అవర్ కంప్లీట్ చేసుకొని వచ్చి వాళ్ళు పడుకోగా శ్రీకాంత్ 1:00 అయ్యాక ఒకేసారి లేచి అరవడం మొదలుపెట్టాడు. బయటికెళ్ళి కేకలు వేయడం అన్నీ చూసేసరికి నిద్రలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమవుతుంది? ఏవో కేకలు వినబడుతున్నాయి. ఏంది ఇక్కడ ఇన్ని రోజులు లేని కేకలు ఇప్పుడేంది కొత్తగా అని ఫ్రెండ్స్ అందరూ భయపడపోగా మాధవ్‌కి అర్థమైంది. వీడికి ఆ దెయ్యం యొక్క ప్రభావం మీద పడింది అని అర్థమైంది. కానీ ఆ విషయం మన ఫ్రెండ్స్‌కి తెలిస్తే బాగుండదు అని మేమిద్దరం ఇట్లా దిగామని తెల ఆ విషయం తెలియకుండా దాచాడు. దాయడం వల్ల శ్రీకాంత్ ఆరోగ్యం కాస్త దెబ్బతింది. దెబ్బతినడం వల్ల మరుసటి రోజు స్టడీ అవర్ వేయొచ్చాక శ్రీకాంత్ యథావిధంగా నైట్ 1 కాగానే బెడ్ మీదకెళ్ళి లేచి హాస్టల్‌లో ఉన్న రూమ్స్ అన్నిటిని డోర్లను కొట్టడం, అరుపులు, కేకలు, వింత శబ్దాలు, ఏవేవో మంత్రాలు చేయడం, మంత్రాలు పలకడం, అంత ఆకారం చూస్తే శరీరం అంతా నల్లబడిపోవడం, కళ్ళు ఎర్రగా ఉండడం, పెదాలు, నోరు, గొంతు మొత్తం పెద్దగా రావడం, అంతా కేకలన్నీ చూసి ఒకేసారి అందరూ భయపడడం సాగింది. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాడు? ఎందుకిలా అయింది అనేది ఫ్రెండ్స్ ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కరికే తెలుసు. అది కాస్త ఎవరు మాధవ్‌కే తెలుసు.
ఆ మాధవ్‌కి ఏం జరిగింది? అది ఏ దెయ్యం వలన ఈ ప్రభావం జరిగిందనేది మాధవ్‌కి తెలుసు కనుక వెంటనే వాళ్ళు ఇది ఎలా జరిగిందనేది విచారించడానికి తెలుసుకోవడానికి మాధవ్‌ని అడగగా, ఇట్లా కిటికీ నుంచి దిగాము. సో అండ్ సో ఒక దెయ్యం చూసాము. ఆ దెయ్యం అనేది రోజు రాత్రి తిరుగుతోంది. దాని ఆనవాళ్ళు మన ఆస్తుల మీద పడుతున్నాయి. అందరం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మన ఫ్రెండ్ శ్రీకాంత్‌కి అదే ప్రభావం. దానివల్లనే మన ఫ్రెండ్ ఇంత భయంకరంగా తయారయ్యాడు. ఎవరిని ఏం చేస్తాడో ఏమో అర్థం కావట్లేదు. రాత్రి వేళ అయితే చాలు వాళ్ళు ఎవ్వరికి నిద్ర రావడం లేదు. నిద్ర పట్టడం లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఈ హాస్టల్ మీద పడుతున్నాయని తెలిసి వార్డెన్‌కి తెలియజేయగా వెంటనే వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి చెప్పి వాళ్ళని పిలిపించి, "మీ అబ్బాయి ఆరోగ్యం బాలేదు. పలానా ఇట్లా జరిగింది. ఈ హాస్టల్‌కు దగ్గరలో శ్మశాన వాటిక ఉంది. దాని ప్రభావం అనేది ఈ హాస్టల్ మీద పడుతుంది. కొ నైట్ వేళలో ఒక్కరికి మాత్రం అస్సలు బయటికెళ్ళొద్దని నేను కొంతమందికి చెప్పాను. ఎందుకంటే అందరికి చెప్పడం వల్ల ఈ హాస్టల్‌లో ముందు ముందు ఇలా జాయిన్ అవ్వడం కూడా సంఖ్య తగ్గిపోతుందని చెప్పి ఈ విషయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మనకు మంచి విద్య అనేది ఈ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఉంది గనుక ఆ విద్య కోసమే అందరూ ముందుకు వస్తున్నారు. అది కాస్త తెలిస్తే విద్య ఏమో గాని మనం ఆరోగ్యం బాలేకుంటే ఆ విద్య కూడా సరిగ్గా చదువుకోలేమని చెప్పి చాలామంది ఒక నిర్ణయానికి వస్తారని చెప్పి ఈ విషయం తెలియడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసేది. వెంటనే వాళ్ళ నాన్న, అమ్మ ఒక ఆరోగ్యం బాలేదు గనుక అక్కడ ఇక్కడ చూపించగా మీ వాడికి ఒక శక్తి ఆవహించింది. ఆ శక్తి వలనే ఈ దుష్ప్రచారాలు, ఈ ప్రభావం దుష్టశక్తి ప్రభావం బాగా ఉంది. వీలైనంత తొందరగా దాన్ని విడిపించాలని చెప్పి ఆ హాస్టల్ నుంచి వెకేట్ చేసి అప్పుడు మాధవ్ ఒక్కడే అయిపోయాడు. మాధవ్ ఒక్కరే ఉండేసరికి మిగతా ఫ్రెండ్స్‌తో అంత రిలేషన్‌షిప్ లేకపోయేసరికి ఆయన కాస్త ఆ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకొని ఎంసెట్ కోచింగ్ తీసుకొని ఒక కాలేజ్‌లో సీట్ పొందాక తర్వాత శ్రీకాంత్ ఫ్రెండ్‌తో "నువ్వు ఉన్నన్ని రోజులు నాకేం తెలియదు మామ. నువ్వు వెళ్ళిపోయేసరికి నాకు కూడా చాలా ఇబ్బందయింది. నాకు ఉండబుద్ధి కావట్లేదు కానీ తప్పదు. నా విద్య కోసం, నా భవిష్యత్తు కోసం ఉండాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ మీరు ఇలాంటి హాస్టల్‌లో చదువుకున్నప్పుడు కలిసి ఉన్న ఫ్రెండ్స్ మాత్రం మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా బాగా చూసుకోండి. కలిసి జాయిన్ అయినప్పుడు కలిసి చదువుకుంటే మీ విద్య బాగుంటుంది. మీ ఫ్రెండ్‌షిప్ ఇంకా మంచిగా ఉంటుంది. కావున ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.